వెల్కమ్ టు మాల్విక చెఫ్. ఈరోజు మన ఛానల్లో టమోటా నిల్వ పచ్చడి చేసే విధానం చూపిస్తానండి. టమాటీ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకొని ఉంచుకోవచ్చండి, బాగుంటుంది. టమాటీలు శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత చింతపండు 100 గ్రాములు, టమాటీలు స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ వేయలేదండి. ఈ టమాటీలు చింతపండు ఈ రెండు ఉడికించుకోవాలండి. మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి. మూత పెడితే మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది. ఈ విధంగా రెండు ఉడికించుకొని బాగా వాటర్ లేకుండా, సీజన్లో టమాటీలు ఎక్కువ దొరుకుతాయండి. అందుకే ఈ విధంగా టమాటీ పచ్చడి చేసుకొని పెట్టుకుంటే 6 months వరకు నిలువ ఉంటుందండి. చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వచ్చిందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకుందారండి. తర్వాత 100 గ్రాములు సాల్ట్ అండి, 100 గ్రాములు కారం అండి, తర్వాత 1 టీ స్పూన్ పసుపు, మెంతుల పొడి అండి, వేయించి పెట్టుకున్న మెంతుల పొడి 2 టీ స్పూన్లు, ఆవాల పిండి అండి 4 టీ స్పూన్లు, వేయించి పెట్టుకునేది ఆవాల పిండి, ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ గ్రైండ్ చేసుకుందారండి. సారీ అండి, ఇందులో నేను వెల్లుల్లి వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు వెల్లుల్లి వేస్తారండి. ఈ విధంగా రావాలి పచ్చడి. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నానండి. వెల్లుల్లి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకుందారి. ఈ విధంగా ఇప్పుడు కళాయిలోని 100 గ్రాములు ఆయిల్ వేసుకుందారండి. 1 టీ స్పూను ఆవాలు వేసుకుందారండి. ఈ ఆవాలు చిట్టుపెట్ల ఆడిందాక ఉందరి. తర్వాత 2 టీ స్పూన్లు మినపప్పు, 2 టీ స్పూన్లు శనగపప్పు వేసుకుందరి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర బాగా వేగాలండి ఇవి. తర్వాత 5-6 ఎండుమిరపకాయలు వేసుకుందరి. 5-6 ఎండుమిరపకాయల తర్వాత ఎల్లుల్లి అండి 5-6 చెదుగొట్టి వేసుకున్నానండి. తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు అండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేగాలండి బాగా. పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము ఆ పచ్చడి ఇందులో వేయాలండి. ఇంక వేసుకుందారండి. ఇంక వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. తర్వాత మిక్సీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాము టమాటీ పచ్చడి ఇందులో వేయాలండి. వేసి బాగా కలుపుకుందారండి. నూనెలో బాగా వేగితేనే టమాటీ పచ్చడి టేస్ట్ ఉంటుందండి. ఈ విధంగా వేయించుకుందారండి. చూడండి, ఈ విధంగా నూనెలో బాగా వేగాలండి. ఇది వేగిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. 6 నెలల వరకు మనం స్టోరేజ్ పెట్టుకొని ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లోని, బాగుంటుందండి. బాగా వేగాలండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఈ విధంగా రావాలి. ఇంకా బాగా వేయించండి. ఆయిల్ సపరేట్ అయిపోవాలండి. ఆయిల్ సపరేట్ సైడ్ నుంచి అయిపోయిందని చూడండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేసి ఒక బౌను గాజు బర్నీలోనే తీసుకుందారి. ఇగో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఒక జార్లో వేసుకోవచ్చు. ఈ జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లోని స్టోరేజ్ పెట్టుకోవచ్చు.